కాళేశ్వరం విషయంలో కవిత వ్యాఖ్యలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. హరీష్ రావు, సంతోష్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారనేది రాజకీయ ఆరోపణ మాత్రమే అన్నారు. కాళేశ్వరం విషయంలో లోతైన విచారణ జరగాలని, కాంట్రాక్టర్ల వ్యవహారంపై కూడా దృష్టి పెట్టాలని అన్నారు. ఇలాంటి కేసుల్లో రాజకీయ నాయకులను మాత్రమే బలిపశువును చేయడం సరైంది కాదన్నారు. కవిత గారు ఏ ఉద్దేశంతో స్టేట్మెంట్ ఇచ్చారో మాకు తెలియదు. కాకపోతే ముఖ్యమంత్రి గారు మాత్రము ఎవరి వెనకాల లేరు, ఎవరు ముందు లేరు. శాసనసభ సాక్షిగా ఒక సిబిఐ ఎంక్వైరీ, అంటే ఇది పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేది ఎప్పుడైతే ఒక జ్యుడిషియల్ కమిటీ వేసిన తర్వాత సుదీర్ఘంగా వాళ్ళు వివిధ రకాలుగా వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత, లేకుంటే వాళ్ళతో సమాచారం తీసుకున్న తర్వాత ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఆధారంగానే ముఖ్యమంత్రి గారు ఇందులో జరిగినటువంటి అవినీతి ఇంకా బహిర్గతం కావాలని, చేసిన వారు పూర్తిగా బయటికి రావాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు సిబిఐ వేయడం జరిగింది. ప్రధానంగా సిబిఐ ఎంక్వైరీలో కాంట్రాక్టర్లను కూడా ఇందులో పొందుపరచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంట్రాక్టర్ కూడా పెద్ద ఎత్తున ఇందులో లాభం పొందిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన ప్రతి కాంట్రాక్టర్ కూడా సిబిఐ సుమోటుగా తీసుకొని వాళ్ళను కూడా లాగినట్టయితే తప్పకుండా ఇందులో అందరు బయటికి వస్తారు. ఎప్పుడు ఏ సంఘటన జరిగినా రాజకీయ నాయకులే బలిపశు అవుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు ఎవరన్నా అప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్ కానీ వాళ్ళ మీద ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ మీద రేడ్లు జరిగితే వందల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర అవినీతి జరిగిందని బయటకు వచ్చింది. వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ కూడా